శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. ఒక్క దీపాన్ని వెలిగిస్తే అది లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపే ఒకే ఒక్క దీపం ఈ పౌర్ణమి రోజు మన అరుణాచలంలో వెలిగే దీపం. దాదాపు 40 కిలోమీటర్ల దూరం వరకు ఆ వెలుగు అనేది కనిపిస్తుంది కొండపై నుంచి. అట్లానే కొన్ని లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు ఆ గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలం వెళ్ళాలంటే అరుణాచల శివుడు ఆజ్ఞాపించింది మనం అక్కడి కాళ్ళు కూడా పెట్టలేం. అలాంటి విశిష్టమైన స్థలంలో ఈ పౌర్ణమికి జరగబోయే అఖండ జ్యోతి విశిష్టత ఏంటి, అసలు దాని చరిత్ర ఏంటి, ఏమేమి నియమాలు ఉంటాయి, ఎలా చేస్తారు, ఎంతమంది భక్తులు హాజరవుతారు, ఏమైనా మిస్టరీ ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు హరీష్ టాక్ షో. తమిళనాడులోని అరుణాచలం కొండపైన దాదాపు 2668 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపైన రాగి గిన్నెలో దాదాపు 1000 లీటర్లకు పైగా నెయ్యి, అలాగే 30 అడుగుల పొడవైన వత్తితో వెలిగించే ఈ దీపం దాదాపు 40 కిలోమీటర్ల వరకు కూడా ఆ కాంతి అనేది కనిపిస్తుంది. ఇది కేవలం ఒక దీపం మాత్రమే కాదు, ఇది శివుని యొక్క అనంత జ్యోతి స్వరూపం. అయితే ఈ అనంత దీపం వెనుక కూడా ఒక పురాణమైన కథ ఉంది. దాన్ని రకరకాలుగా చెప్పుకుంటారు. అయితే దీని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఏంటంటే బ్రహ్మ మరియు విష్ణువు ఒకసారి గొడవ పడుతుంటారు, ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం పైన. అదే టైంలో శివుడు ప్రత్యక్షమై ఒక పెద్ద స్తంభం రూపంలో, అనంత అగ్నిస్తంభం రూపంలో వెలుస్తాడు. ఆ అనంత అగ్నిస్తంభం ఎలా ఉంటుందంటే దానికి ఆది అంతము రెండు కూడా ఉండవు. అసలు ఆది అంతం తెలుసుకోవడానికి బ్రహ్మ హంసలాగా మారి పైకి వెళ్తాడు, అలాగే విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్తాడు. ఈ ఇద్దరు ఆ అగ్నికి ఎత్తు దొరకదు, అలాగని అడుగు ఎక్కడుందో కూడా దొరకదు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు ఏంటంటే శివుడు అనే అతను అనంతం, శివుడు సంపూర్ణమైన చైతన్యం, శివుడు అర్థం కాని ఒక మహాజ్యోతి. ఆ జ్యోతి స్వరూపమే ఇప్పుడు మనం మహాద్వీపం ఆర్ మహాజ్వాల అని జరుపుకునే అరుణాచల గిరి పైన వెలిగించే దీపం. అసలు అరుణాచలం అనేది ఒక దేవాలయం కాదు, ఇది ఒక శివుడు తానుగా ఒక కొండ రూపంలో వెలిసిన ప్రదేశం. ఇది శివుడు భూమిపైన ఒక పర్వత రూపం తీసుకొని అక్కడ కొలువై ఉన్నాడు అని చెప్పి మన ప్రాచీన తమిళ గ్రంథాలు చెప్తున్నాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్లీ పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఉన్న ప్రదేశం. భూమి మీద శివుడు అగ్నిస్వరూపంగా కనిపించే ఏకైక ప్రదేశం ఇది ఒకటే. ఇంత ప్రాముఖ్యత కలిగిన దీపంని ఎన్ని సంవత్సరాల నుంచి వెలిగించారు అనుకుంటున్నారు? దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆచారం అనేది కొనసాగుతుంది. పురాతన గ్రంథాల్లో కూడా అరుణాచలం అగ్నిపర్వతం శివుని స్థలం అని రాయబడింది. అలాగే చోళులు, పల్లవులు దీన్ని ఆధారితంగానే చాలా వేడుకలు, ఈ పర్టికులర్గా ఇవాళ పౌర్ణమి రోజు జరిగే జ్యోతి ప్రజ్వలన ఏదైతే ఉందో దాన్ని కూడా కొన్ని వేల ఏళ్ళుగా వివిధ దశల్లో వివిధ రాజులు కూడా దీన్ని పాటిస్తూ వస్తున్నారు. మొదట భరణి దీపం అని ఉంటుంది. భరణి దీపంని దేవాలయంలో వెలిగిస్తారు కింద. అదే దీపం కొండపైకి వెళ్ళి అక్కడ వెలుగుతూ ఉన్నట్టుగా, ఎప్పుడైతే కొండ పైన జ్యోతి ప్రజ్వలన జరుగుతుందో ఈ గుళ్ళోని జ్యోతి వెళ్ళి అక్కడ ఉంటున్నట్టుగా అక్కడ ప్రజలు భావిస్తారు. పర్వతం మీదికి పూజారులు రాగి గిన్నె, ఒత్తులు, నెయ్యి, వివిధ రకాలైన కర్పూరాలు తీసుకెళ్ళి అక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సాయంత్రం దాదాపు 6 గంటలకు గుడి లోపల వెలిగిన చిన్న దీపంతో సమాంతరంగా కొండ పైన ఉన్న ఒక భారీ మహాదీపంను కూడా పూజారులు వెలిగిస్తారు. సెకండ్లలోనే ఆ అగ్ని 1000 అడుగుల ఎత్తు నుంచి కిలోమీటర్ల వరకు కూడా, దాదాపు 40 కిలోమీటర్ల వరకు కూడా ఆ జ్యోతి అనేది కనిపిస్తుంది. ఆ ఒక్క క్షణంలో కోట్లాది మంది అరుణాచల శివ, అరుణాచల శివ అని భక్తిలో మునిగిపోతారు.
అయితే ఇక్కడ గిరివలం దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదర్శన చేసేవాళ్ళు ఈ 14 కిలోమీటర్ల పవిత్ర ప్రదక్షిణ ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే దీపం వెలిగిస్తారో లక్షలాది మంది భక్తులు, కొందరు అంగ ప్రదక్షిణలు, కొందరు కాలినడకన ఆ 14 కిలోమీటర్ల గిరివాలయాన్ని పూర్తి చేస్తారు. అసలు ఎందుకు పూర్తి చేయాలి ఈ టైంలో అనేదానికి రకరకాల కారణాలు చెప్తారు. మ్యాగ్నెటిక్ మినరల్స్ అనేవి ఈ కొండ నిండా నిండి ఉన్నాయి. మన బాడీలో ఏదైతే ఉన్న స్ట్రెస్ అనేది ఉంటుందో అక్కడికి వెళ్ళి చాలా కామ్ అవుతుంది. ఇది ఒక సైంటిఫిక్గా కూడా చాలా మట్టుకు ప్రూవ్ అయిన విషయం. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అలాగే మిగతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే ఆ రోజు పౌర్ణమి రోజు పర్టికులర్గా వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఇన్ఫ్యాక్ట్ ఆ గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు. అరుణాచలం అనేది ఒక పురాతనమైన జ్వాలాముఖి ప్రాంతం. ఈ అరుణాచల గిరి దగ్గర ఉన్న రాళ్ళల్లో ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మెడిటేషన్ చేసే వాళ్ళకి కానీ ఎక్కువ స్థాయిలో ఆ వైబ్రేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. రాత్రి వెలిగించే ఈ భారీ సైజు గిన్నెలో వెలిగించే అగ్ని దీపం కేవలం ఒక దీపం కాదు, మన లోపల, మనిషి లోపల ఉన్న అహంకారాన్ని కానీ, నెగిటివిటీ, బాధ అన్నిటినీ కూడా తొలగించే ఒక సింబలైజ్ కింద కూడా చాలామంది చూస్తారు. స్థల పురాణం, అలాగే అక్కడికి వెళ్ళి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు దాని ప్రకారం ఈ దీపం వెలిగించి అక్కడ ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఏవైతే ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా, కుటుంబ శాంతి, వ్యాపారం, జీవితంలో నేను ఏదో సాధించాలి, నాకు ఒక కొత్త మార్గం కావాలి, లేదంటే మోక్ష మార్గం కావాలి, ఇలాంటి ఎన్నో డివోషనల్ థాట్స్ నెరవేరిన వాళ్ళు చాలామంది లక్షల్లో ఉన్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఇదొక సెంటర్ పాయింట్, గ్రావిటీ పాయింట్ కింద కూడా చాలామంది చెప్తారు. అయితే ఈ తిరువన్నామలై అనేది ఒక మహాద్వీపం మాత్రమే కాదు, ఇది ఒక ఫైర్ ఫెస్టివల్ కింద కూడా. సపోజ్ మనలో ఉన్న చీకటి ఏదైతే ఉంటుందో ఆ చీకటిని కూడా వెలిగించే జ్యోతి మన లైఫ్లో ఉన్న, మనం చాలా రకాల డౌట్స్ ఉంటాయి, ఈగో క్లాషెస్ ఉంటాయి, నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వీటన్నిటిని కూడా దహించి వేసేది అగ్ని. సో ఆ అగ్నికి ప్రతిరూపమైన అరుణాచల గిరి దగ్గర వెలిగించే ఈ మహాద్వీపం అనేది చాలా పవిత్రమైనది. దాని కింద కూడా చూస్తారు. అందుకే ఈ ప్రదేశానికి దాదాపు లక్షలాది మంది ఈ ఒక్క రోజులోనే చేరుకుంటారు. ఈ ఒక్క అగ్ని కోసం ఈ పర్వతాన్ని దర్శించడానికి దేశం కాదు, విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. మీరు ఎప్పుడైనా అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా? ఆ మహాశివుణ్ణి, ఆ అగ్నిలింగాన్ని దర్శించుకునే భాగ్యం మీకు కలిగిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై భారత్, జై హింద్. ఓం నమః శివాయ.